హలో ట్రేడర్స్, ఆప్షన్ మాస్టర్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మార్కెట్లో ఆప్షన్స్ యొక్క చార్ట్స్ ద్వారా మనం ట్రేడింగ్ ఎలా చేశాము, మన యొక్క ఓఎంటీ లెవెల్స్ ఎలా వర్కౌట్ అయినాయి అనేది మీకు చెప్తున్నా అండి. చూడండి, నిఫ్టీలో 25,400 కాల్ అండి. మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయ్యిందండి ఈ బ్లూ లైన్ పైన. అంటే మార్నింగ్ మీకు ట్రేడ్ చేయడం కన్ఫ్యూజ్గా ఉంటే ఒక 10-15 మినిట్స్ ట్రేడ్ ఆఫ్ చేసి మీకు సరైన క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్ వచ్చినప్పుడు ట్రేడ్ చేయడానికి వెసులుబాటుగా చేసుకోవచ్చు అండి. అయితే ఇక్కడ చూడండి, మీరు 9:55 క్యాండిల్ కాల్ దాంట్లో మన యొక్క ఈ లైన్స్ దగ్గర రివర్సల్ వచ్చిందండి. అలాగే 11 o'clock అప్పుడు రివర్సల్ వచ్చిందండి. అంటే కాల్లో రివర్సల్ వచ్చింది అంటే పుట్ సైడ్ అనేది మనకు ఆపర్చునిటీస్ దొరుకుతాయండి. అలాగే ఇక్కడ కాల్ సైడ్లో మనకు 12:55కి అండ్ ఇక్కడ 12:15కి మనకు ఆపర్చునిటీస్ వచ్చినాయండి. మన యొక్క స్టాప్ లాస్ 8 పాయింట్స్ మాత్రమే ఉంది. అంటే 8కి 1:2 16 పాయింట్స్. 16 అంటే 152 టార్గెట్. 152 టార్గెట్ చూడండి, మీకు ఇక్కడ వచ్చేసిందండి. 157 154 వరకు వెళ్ళిందండి. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ 152 వచ్చిందండి. అంటే ఈ స్టాప్ లాస్ అయితే ఎంత అయితే ఉంటుందో టార్గెట్ డబుల్ వస్తుందండి. ఎక్కువసార్లు ఇక్కడ కూడా టచ్ చేస్తుంది. అయితే ఇక్కడ రెండు కాల్ సైడ్ వచ్చినప్పుడు, ఇక్కడ పుట్ సైడ్ వచ్చినప్పుడు మనం పుట్ ఆప్షన్ చెక్ చేద్దామండి. పుట్ ఆప్షన్లో మీకు ఇక్కడ ఈ ప్రైజ్ని టచ్ చేయలేదు, కానీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది. అంటే మీ క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్స్ ప్రకారము మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బులిష్ ఎంగిల్ఫింగ్ ఒకటి పడ్డది, ఇక్కడేమో డోజీ అండ్ పిన్ బార్ పడ్డది. వీటి ప్రకారం మీరు ట్రేడ్ చేసుకున్నా కూడా మీకు అంటే ఈ గ్రీన్ అనేది బయింగ్ జోన్ అనమాట. అంటే ఇక్కడ బయింగ్ జోన్ ఇక్కడ రాకుండానే ముందుకు వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఇక్కడ కూడా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ వరకు టార్గెట్స్ తీసుకోవచ్చు అండి. 1:1 ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పిన్ బార్ పడ్డది. పిన్ బార్ నుంచి డైరెక్ట్ ఇక్కడ వచ్చింది. అంటే కాల్లో 2 టైమ్స్, పుట్టులో 2 టైమ్స్ వచ్చిందండి నిఫ్టీలో. అలాగే సెన్సెక్స్లో చూస్తే, సెన్సెక్స్ కాల్ ఆప్షన్లో చూసుకుంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మార్నింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ టార్గెట్ ఇచ్చిందండి మీకు. దీంట్లో స్టాప్ లాస్ ఎంత ఉందండి? 25 పాయింట్స్ మాత్రమే ఉందండి. అలాగే ఇక్కడ ఒక మళ్ళీ పిన్ బార్ పడ్డదండి, మళ్ళీ ఇక్కడ టార్గెట్ ఇచ్చిందండి. 1:2 తీసుకుంటే మీకు ఈజీగా ట్రేడ్స్ వస్తాయండి. లేదు టార్గెట్ వరకు వెయిట్ చేస్తే టార్గెట్ కూడా వెయిట్ చేయొచ్చండి. ఇక్కడ మీకు 1 2 3 4 5 టైమ్స్ వచ్చిందండి కాల్లో. అలాగే పుట్ ఆప్షన్లో చెక్ చేస్తే, పుట్ ఆప్షన్లో మీకు మార్నింగ్ నుంచి ట్రేడ్ అనేది రాలేదండి. కేవలం ఈవినింగ్ టైం 2:30కి ఒకసారి ట్రేడ్ ఇక్కడ వచ్చింది. బట్ మీకు ఇది కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి ట్రేడ్ చేయకూడదు. అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే, బ్యాంక్ నిఫ్టీ 57,000 కాల్లో మీరు మార్నింగ్ అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్కు రాకుండానే టార్గెట్ ఇచ్చింది. బట్ మనకి ఇక్కడ ఒక్కసారి టార్గెట్ పాయింట్స్ దొరికినప్పుడు చూడండి, కరెక్ట్గా 790 770 20 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుంటే టార్గెట్ ఇక్కడ రీచ్ అయిందండి 880. అంటే 100 పాయింట్స్ వచ్చిందండి మీకు ఇక్కడ. కానీ నేను స్టాప్ లాస్కి 1:2 తీసుకొని ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవ్వడం బెస్ట్ అని చెప్తానండి. అలాగే పుట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ కరెక్ట్గా 573 దగ్గర మీకు ఎంట్రీ దొరికిందండి. 530 అంటే 40 పాయింట్స్ స్టాప్ లాస్ ఉందండి. ఈ గ్రీన్ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగానే బై చేయాలండి. ఈ బ్లూ లైన్ దగ్గర ఉన్నప్పుడు మాత్రము కొంచెం ఆలోచించి చేయాలి. ఇక్కడ కరెక్ట్గా బై చేస్తే మీకు టార్గెట్ వచ్చేసింది చూడండి, 570 670 100 పాయింట్స్ వచ్చిందండి టార్గెట్. ఓకేనండి, ఇది ఈరోజు జరిగిన కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్స్లలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అండి. ఇలా మీరు ఈ లైన్స్ తీసుకొని ట్రేడ్ని చాలా ఈజీగా చేసుకోవడానికి చాలా బాగా వర్క్ చేస్తాయండి.
ఇవి నేర్చుకోవాలనుకుంటే మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. మీరు మన గ్రూప్లో మనకు నెంబర్కు కాల్ చేసి మెసేజ్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.